నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చెంగురు గాను శ్రీమతి కళావతి గారు, డాక్టర్ శ్రీ హరిసార్ గారు, డాక్టర్ శ్రీమతి శైలా మేడం గారు, శ్రీ కృష్ణ గారు, శ్రీమతి అనురాధ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కళావతి గారి, డాక్టర్ శ్రీ హరిసార్ గారి, శ్రీ కృష్ణ గారి తండ్రి గారు, కీర్తి శేషులు శ్రీ పారేపల్లి వెంకట గురువయ్య గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ పారేపల్లి వెంకట గురువయ్య గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభక్షణలు మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి శేషులు శ్రీ పారేపల్లి వెంకట గురువయ్య గారి వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభక్షణలను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభక్షణలను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కళావతి గారికి, డాక్టర్ శ్రీ హరిసార్ గారికి, డాక్టర్ శ్రీమతి శైలా మేడం గారికి, శ్రీ కృష్ణ గారికి, శ్రీమతి అనురాధ గారికి, చిరంజీవులు కీర్తి గారికి, దీప్తి గారికి, శ్రేయా గారికి, మయూర్ గారికి, జయంత్ గారికి, అర్జున్ గారికి, రవి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి శైలా మేడం గారికి, శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే పితృదేవతల పెద్దలు కీర్తి శేషులు శ్రీ పారేపల్లి వెంకట గురువయ్య గారి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేసార్ కుమారి పుష్పలమ్మ గారికి ఆదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందితో చెప్పిస్తున్న పెంటేసార్ కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కళావతి గారు, డాక్టర్ శ్రీ హరిసార్ గారు, డాక్టర్ శ్రీమతి శైలా మేడం గారు, శ్రీ కృష్ణ గారు, శ్రీమతి అనురాధ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.